నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వేమో ఇక్కడున్నావా? పిన్ని పిన్ని ఆ ఉత్తరం ఇచ్చే పిన్ని. చదవని పిన్ని పిన్ని ఆ లెటర్ ఇచ్చే పిన్ని ప్లీజ్. ఇందులో పిన్ని. ఈ రోజు పిన్ని ఆ లెటర్ ఇచ్చే పిన్ని ప్లీజ్ పిన్ని. చదవని. చాలా సీక్రెట్ గా ఉంచుతున్నావు. లవ్ లెటరా ఏంటి? సలోని లెటర్ ఇది. అప్పుడెప్పుడు తను రాసిన లెటర్ ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నాను. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. నేను సలోని హాస్టల్ అడ్రస్ కనిపెడతాను. అప్పుడు నువ్వు పాత లెటర్స్ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. చక్కగా కొత్త లెటర్స్ నడిపించవచ్చు. ఏమంటావు? నువ్వు ఆ పని చేయగలనంటావా? ఆఫ్ కోర్స్. నేను నీకు చెప్పాను కదా, మీ ఐశ్వర్య ప్రేమ కోసం ఏదైనా చేస్తుందని. చూడు, 2 లవ్ బర్డ్స్ వేరైపోతే అది నాకు అసలు నచ్చదు. ఒకవేళ నా కారణంగా 2 ప్రేమికులు కలుసుకున్నారంటే ఐ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరిని కలిస్తే అంత ఆనందం చేస్తావు నువ్వు? ఎవరూ లేరు. అది ఐశ్వర్య పిన్ని నాకు ఏదో సినిమా కథ చెప్తుందంతే. అన్నట్టు ప్రదీప్, నువ్వు చదువుకోవాలని అంటున్నావు కదా, పంచి నువ్వు రూమ్ లోకి వెళ్ళి చదువుకో. నేను మిగిలిన కథ తర్వాత చెప్తాను. సరే. నిజంగానే సినిమా కదేనా? ఒకవేళ నువ్వు నీ కథను చెప్పడం లేదు కదా, నువ్వు కానీ ఏదైనా ప్రేమ వ్యవహారంలో చిక్కుకోలేదు కదా? చెప్పు ప్లీజ్, చెప్పు నాకు. యాక్చువల్లీ అక్క, నేను ఎందుకు చెప్పడం, ఎప్పటికీ తను నాకు సొంతం కాడు కదా. అందుకే అందరి ముందు చెప్పి లాభం ఏంటి?